తెలంగాణలో ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి చర్చ నడుస్తుంది. మొన్న దసరాకేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలుస్తామన్నారు దీపావళికి. ఇప్పుడేమో కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? సరే, దాంట్లో న్యాయస్థానాలు తెలుస్తాడు న్యాయం ఏంటో, కానీ ఒకటి మాత్రం గమనించుకోవాలి, కక్షాదింపు రాజకీయాలు పనిచేయవు. రేవంత్ రెడ్డి గారికి ఇంత హైప్ రావడానికి ఆయన ధైర్యం, దమ్ము, డైరింగ్ అండ్ డాషింగ్నెస్ ఇస్ ఒక కారణం అయితే, ఆయన్ని అన్యాయంగా అంటే అర్ధరాత్రి బెడ్రూమ్ బదలుకొట్టి, భార్య పిల్లలు ఉన్నప్పుడు బెడ్రూమ్ బదలుకొట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన ఆయన చూసారా? అంత ఏం దుర్మార్గం చేశాడు? అక్కడ ఏ దేశం పారిపోతాడు ఆయన? అత్యంత బాధాకరం అది. తర్వాత ఇంకో విషయంలో కూడా ఏదో డ్రోన్స్ ఎగరేశారని ఏదో ఇంకోటం, వాళ్ళ కూతురు కుమార్తె గారి ఎంగేజ్మెంట్ జరిగి ఉందని తెలిసి కూడా అరెస్ట్ చేసి లోపల పెడతాం. అది కక్షాదింపు కాదా? దమ్ముని నిలబడి కొట్లాడాడు ఆయన. ప్రజలు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీకి ఎలాగా అనుకున్నారో, లేదంటే ఏకపక్షం ఏంటి కుటుంబ పాలన అయిపోతుందని అనుకున్నారో, ఈయన మీద సింపతి రావడానికి కూడా ఇది కూడా కారణం. డేర్నెస్ ఒప్పుకున్నాను. కానీ వాళ్ళు జరుగుతుంది ఏంటండి? వాళ్ళ హరీష్ రావు గారి మీద అరెస్ట్ చేయాల్సింది ఏంటి? అరెస్ట్ చేయడం హైకోర్టు మళ్ళీ చేయొద్దని, నాకు కూడా చేయొద్దని ఇచ్చింది కదా. అంటే రూల్స్ అని కాదు, మీరు ఖచ్చితంగా న్యాయ ప్రకారం వెళ్ళాలి. కానీ వాళ్ళ కేటీఆర్ గారి మీద చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ప్రజల దృష్టిలో ఇది కక్షాదింపుగా భావిస్తారు. అరెస్ట్ చేయడానికి గవర్నర్ ఎక్కడ తీసుకున్నారు ఇంతకుముందు? ఒక ఎమ్మెల్యేని అరెస్ట్, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ క్యాబినెట్ హోదా, ఇక్కడ కేసీఆర్ గారు క్యాబినెట్ హోదా ఉంది, అంతే కదండి. కేసీఆర్ గారు క్యాబినెట్ హోదా ఉంది అపోజిషన్ లీడర్ కింద. ఈయన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, స్టిల్ ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ హోదా ఉన్న వ్యక్తి. ఆయన అరెస్ట్ చేసి 53 రోజులు జైలు పడేశారు. గవర్నర్ గారు అనుమతి తీసుకున్నారా? అసలు ఎవరైనా తీసి చెప్తున్నానండి ఇది. ఎందుకంటే ఆ రోజు కేటీఆర్ గారు చేసిన దానికి వాపస్ అనుకోవచ్చు, కానీ మిగతా విషయాల్లో కక్షాదింపు చర్యలు మంచిది కాదు. చాలా విషయాలు డెలివరీ చేయాల్సి ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు సచ్ ఏ డైనమిక్ పర్సన్ ఈజ్. నేను ఈ మాట అన్నందుకు వ్యతిరేకులు బాగా చేయొచ్చు, కానీ ఆయన ఫోకస్, ఆయన అసలు ఆ కాంగ్రెస్ పార్టీలు ఎలాగ సర్వే అవుతున్నారు అనేది చాలా. ఎందుకంటే ఒక పక్కన అందరూ మిత్రులేక కనపడతారు, అందరూ ఎవరికాళ్ళు. ఐ రెస్పెక్ట్ అదర్ పీపుల్స్. బట్టి గారు చాలా పేగా ఉంటారు అందరూ, కానీ పొంగులేటి గారు, దుద్దిల్ల గారు, అందరూ ఎవ్రీబడి ఈజ్ ఫైన్. కానీ ఉత్తమ్ కుమార్ నిజంగా ఉత్తమ్ కుమారుడే వ్యక్తిగత సంబంధాల్లో, రాజకీయాలు పక్కన పెడదామని. అందుకని నేను అంటున్నాను, ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ వాళ్ళని పాతకాపుల కింద లెక్క కాంగ్రెస్కి. ఈయన వచ్చి ఓ పక్కన ఆయన సంభాళించుకుంటా, ఓ పక్కన అధిష్టానాన్ని చూసుకుంటా, ఓ పక్కన అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటా. ఎందుకంటే హోమ్ కూడా ఆయనే పెట్టుకున్నారు. అందువల్ల ఇవన్నీ గమనిస్తే హోంశాఖ ఆయన దగ్గర ఇమ్మీడియట్గా చేయాల్సింది అంటే ఎక్స్పాండ్ చేసి హోంశాఖ మంత్రిని పెట్టుకోవాలి. నేను ఆంధ్రప్రదేశ్లో డమ్మీలు పెట్టుకున్నారనే వాదన చాలామంది చేస్తూ ఉంటారు. ఇంతకుముందు సుచిత్ర గారు కానీ, తర్వాత వనిత గారు కానీ, ఇప్పుడు అనిత గారు కానీ అంటూ ఉంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. కానీ అంత ధైర్యంగా ఎక్స్పాండ్ చేయండి. 1 year 1 week అయింది, 1.5 week అయింది. వాళ్ళు ఎప్పుడన్నా ఇంతవరకు క్యాబినెట్ ఎక్స్పాండ్ చేశారా? లేదు. అందువల్ల ఉత్తర భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది, మోసం చేసింది. అన్ని రకాలు రేషన్ పార్టీ ఇవ్వలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమో స్కేల్ డౌన్ చేశారు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు, ఇంకోటి లేదు, ఏమీ లేకుండా చేశారు. పొద్దున్న హక్కులు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఏదో అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటట్టు కొన్ని విధులు ఇస్తున్నారు, వెదిలింపులు. కానీ దాని మీద ఫైట్ చేయండి. ఉమ్మడిగా మీరు ఏం చేయాలంటే, కేరళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఎవరు, పినరయి విజయన్ గారు. వరదలు ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు, ఆ రోజు అపోజిషన్ లీడర్ కన్నా రమేష్ చంద్ర గారిని రండి ఫ్లైట్ ఎక్కడ మా హెలికాప్టర్ ఎక్కడ తిరుగుతా ఉన్నాడు. ఎక్కారా లేదు, ఆయనకి చిన్నతనం అయింది, అరే నువ్వు వెళ్తావని. మీరు కొంచెం ఉదారత్వం చూపిస్తే వాళ్ళు చిన్నపోతారు. అప్పుడు వాళ్ళు చూపించిన అహంకారం ప్రజలకు తెలుస్తుంది. మీ గౌరవం తగ్గదు. రేవంత్ రెడ్డి గారు, మీరు స్వయం కృషితో పైకి వచ్చారు, గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు దెబ్బలాడుకుంటే అదానీ గారి పార్టీ వచ్చేస్తుంది దాంట్లోకి. అదానీ గారి ఆల్రెడీ శక్తులు ప్రవేశిస్తున్నాయి. దయచేసి గమనించమని చెప్పి తెలంగాణ హక్కుల కోసం, అలాగే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం నిలబడి పోరాడాలని చెప్పి కోరుతా ఉన్నాను.